ఎన్నో అంచనాల మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కీలక బిల్లులు, ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుందని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ తొలి రోజునే ఒక షాకింగ్ నిజం బయటపడింది. అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేలు కనిపించలేదు. మొత్తం 164 మంది కూటమి ఎమ్మెల్యేలుంటే కేవలం 45 మంది మాత్రమే హాజరయ్యారు. 4వ వంతు మంది ఎమ్మెల్యేలు కూడా సభకు రాలేదు. అసలు ప్రజా ప్రతినిధులు ఎక్కడికి వెళ్లారు? వారి బాధ్యత ఏమైంది? వైసీపీని తిట్టే ముందు మన నలుపు మనం చూసుకోవాలి కదా అనే విమర్శలు అధికార పక్షం మీద మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు పదే పదే ఒకే మాట చెబుతూ వచ్చారు. ఏడాదిలో కేవలం 45 రోజులు మాత్రమే అసెంబ్లీ నిర్వహిస్తున్నామని, ఈ సమయంలో కూడా ఎమ్మెల్యేలు హాజరు కాకపోతే ఎలా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సభే సరైన వేదిక అని, ప్రజలు కూడా తమ ప్రజా ప్రతినిధులు సభకు రావాలని ఆశిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. అయితే తొలి రోజున అసెంబ్లీలో కనిపించిన దృశ్యం స్పీకర్ తో సహా అందరినీ నిరాశపరిచింది. సభలో ఎక్కువ సీట్లు ఖాళీగా కనిపించాయి. ఇది ప్రజల మధ్య కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది. 2 లక్షల మంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకుండా ఇంతకంటే ముఖ్యమైన పనులు ఏముంటాయి అని సగటు జనం ప్రశ్నిస్తున్నారు. గత కొన్నాళ్లుగా కూటమి పార్టీల నేతలు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. సభకు హాజరు కావడం లేదని, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. కానీ ఇప్పుడు వారే అధికారంలో ఉన్నప్పుడు అత్యధిక మంది ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు కావడాన్ని ఎలా సమర్థించుకుంటారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇది ప్రజా ప్రతినిధులలో పెరుగుతున్న జవాబుదారీతనం లోపాన్ని సూచిస్తోందని విమర్శకులు భావిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం ఊహించిందే. కానీ వారికి తోడుగా కూటమి ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఎంత మాత్రం సరికాదని అంటున్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సభలు ఇలా పలచగా ఉండడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి వర్షాకాల సమావేశాలు 10 రోజుల నుంచి 8 రోజుల వరకు కుదించారు. రాబోయే రోజుల్లో అయినా సభ్యుల హాజరు పెరుగుతుందేమో చూడాలి. సభానాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో హాజరయ్యేలా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.